ఓకే. ఈరోజు వీడియోలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడన్నా ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు దాని క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ ఫేర్ చేసుకోండి. లేదు సార్ మీరు చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద టాంజెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ పి ఆన్ ద కర్వ్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ పవర్ ఎం ఇంటూ y power n is equal to a power m plus n. Clear? And mn not equal to 0 అన్నది meets the coordinate axis of AB. Then so that PA AB is to PB is constant. అంటే చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన కర్వ్ ఫస్ట్ తీసుకోవాలి. చూడండి సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన కర్వ్ ఏంటి x power m ఇంటూ y power n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. క్లియర్? ఇది మనకి ఇచ్చిన కర్వ్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసుకోవాలి. చూడండి యాడ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి లాగ్ అప్లై చేయండి. లాగ్ ఇంటూ x పవర్ m ఇంటూ y పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది లాగ్ a పవర్ m ప్లస్ n. లాగ్ a పవర్ m ప్లస్ n. ఇప్పుడు చూడండి ఇది చూడండి లాగ్ x పవర్ n. క్లియర్? లాగ్ x పవర్ n ఇంటూ y పవర్ n. ఇప్పుడు చూడండి లాగ్ x పవర్ n అంటే ఇదే ఫార్ములాలో ఉంది. లాగ్ x పవర్ n రూపంలో ఉంది. చూడండి ఫార్ములా ఇక్కడ రాస్తాను. లాగ్ x పవర్ n రూపంలో ఉంది అంటే ఏంటన్నా ఫార్ములా n లాగ్ x. క్లియర్? లాగ్ x పవర్ n రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి n లాగ్ x. క్లియర్? చూడండి n ప్లస్ ఎంత ఉంది m ఉంది. సో m లాగ్ x అనమాట. m లాగ్ x ప్లస్ ఇది కూడా లాగ్ x పవర్ n అంటే ఏంటి n లాగ్ x n లాగ్ y. క్లియర్? ఇజ్ ఈక్వల్ టు చూడండి లాగ్ a పవర్ m ప్లస్ n అంటే ఇది కూడా లాగ్ x పవర్ n రూపంలో ఉంది. క్లియర్? సో చూడండి n లాగ్ x n అంటే n ప్లస్ ఎంత ఉందన్న m ప్లస్ n లాగ్ x ప్లస్లో a. క్లియర్? ఇప్పుడు దీనికి మనం డిఫరెన్షియేషన్ చేయండి. చూడండి డిఫరెన్స్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x. చూడండి m log x की डेरिवेटिव 1 by x प्लस n log y. log y की डेरिवेटिव 1 by y इंटू dy by dx. సో మరి log x కి ఎందుకు dx by dx రావాలి? dx by dx వస్తుంది. సో dx by dx క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. అందుకు log x ఏంటి 1 by x. log y మాత్రం క్లియర్ చూడండి n by y ఇంటూ dy by dx ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ముందు తీసుకొచ్చాను అంటే ఈ m బై x ఉంది కదా. సో m బై x నేను రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ప్లస్ వాల్యూ అనేది మైనస్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది n బై y dy బై dx ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ చూస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ m బై x. క్లియర్? మైనస్ m బై x. నెక్స్ట్ చూడండి dy బై dx. ఇప్పుడు చూడండి y ఇంటూ m ఏమవుతుంది my మైనస్ ఉంది కదా. సో మైనస్ my బై n ఇంటూ ఎక్స్ nx. అర్థం కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇది మనకి ఫార్ములా. ఓకే చూడండి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ. ఇది మనకి m ఏంటి మైనస్ my1 బై nx1 ఇంటూ ఇంకేముంది x మైనస్ x1 ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి y మైనస్ y1 బై my1. ఈ మైనస్ వస్తుంది కదా ఇది వస్తే ప్లస్ అయిపోతుంది. సో y మైనస్ y1 బై my1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీంతో చేయండి. చూడండి మైనస్ ఇంటూ ప్లస్
మైనస్. సో మైనస్ ఎక్స్ బై ఇప్పుడు ఈ రెండు చేయాలన్నమాట nx1 ఇంత చేసాం కదా, ఇక్కడ మైనస్ ఒకటి మిగులుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ మైనస్, సారీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ బై ఇక్కడ ఎంత ఉందన్న nx1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అప్పుడేం మిగులుతుంది ఇక్కడ x1 బై nx1. అది ఉంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, క్లియర్. ఈ స్టెప్ చూడండి, y మైనస్ y1 బై my1. my1 వస్తే ఏమవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది. సో my1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంత ఏమన్నా ఎక్స్ బై nx1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ x1 బై nx1. క్లియర్. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. సో సపరేట్ చేసుకొని రాసుకున్నాం. y బై my1 మైనస్ y1 బై my1. ఇప్పుడు చూడండి, y బై my1 మైనస్ y1 బై my1. అప్పుడు y1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత మిగులుతుంది 1. సో 1 బై m మిగులుతుంది అనమాట కదా. 1 బై m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై nx1 ప్లస్ x1 బై nx1. x1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ n మిగులుతుంది. సో 1 బై n. అర్థం కదా, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ చూడండి, x బై nx1 ప్లస్ y బై ny1. అంటే x వాల్యూ y వాల్యూ ఒక దగ్గర రాసుకున్నాం. మిగిలిన వాల్యూస్ ఏంటి, 1 బై m. ఈ 1 బై m చూస్తే ప్లస్ అవుతుంది. సో 1 బై m ప్లస్ 1 బై n. ఇక్కడ ఏం చేసాం, ఈ వాల్యూ తీసుకొచ్చి ఈ వాల్యూ తీసుకొచ్చాం. అర్థమైందా. సో ఇప్పుడు ఏమైంది, x బై nx1 ప్లస్ y బై my1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెరిగింది 1 బై m ప్లస్ 1 బై n. 1 బై m ప్లస్ 1 బై n దీన్ని మనం ఎల్సిఎం చేయండి, ఏమవుతుంది mn m ప్లస్ n అవుతుంది. అంతేనా, mn m ప్లస్ n. ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన వాల్యూ ఏంటి, x బై nx1 ప్లస్ y బై my1 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n బై mn వచ్చింది. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, mn ఇంటూ x ఏమవుతుంది చూడండి, mn ఇంటూ x బై చూడండి ఇప్పుడు ఏమవుతుంది m ప్లస్ n ఇంటూ nx1. m ప్లస్ n ఇంటూ nx1. క్లియర్. నెక్స్ట్ చూడండి, ప్లస్ m ప్లస్ n ఇంటూ y ఏమవుతుంది mn ఇంటూ y mny బై m ప్లస్ n ఇంటూ my1 ఏమవుతుంది my1 m ప్లస్ n. అదే కదా, క్రాస్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు చూడండి, n క్యాన్సిల్, ఇక్కడ m క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది mx బై ఇక్కడ మిగిలిందన్న m ప్లస్ n ఇంటూ x1 ప్లస్ ny బై y1 లేదా m ప్లస్ n y1 మిగిలింది. అది మిగిలిన. సో ఈ స్టెప్ మనం నెక్స్ట్ రాసుకుందాం. చూడండి, నెక్స్ట్ చూడండి, ny బై m ప్లస్ n ఇంటూ y1 ప్లస్ mx బై m ప్లస్ 1 ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్. సో చూడండి, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, x బై m ప్లస్ 1 ఇంటూ x1 బై m. అంటే మనకి ఏ రూపంలో ఉంది, a బై b ప్లస్ x బై b ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1లో ఉంది. క్లియర్. సో దీన్ని చూడండి, ఇక్కడ ఏం చేసాం, ఈ m ఏదైతే ఉందో ఈ వాల్యూ తీసుకున్నాం. x బై ఇక్కడ ఏమైంది x బై m ప్లస్ 1 ఇంటూ x1 బై ఇక్కడ తీసుకున్నాం, ఇది బై అవుతుంది, బై m ప్లస్ y బై m ప్లస్ 1 ఇంటూ y1 బై n కిందకి వచ్చింది కదా, బై n. క్లియర్. ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది, x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో పాయింట్స్లో రాసుకోవాలంటే a, 0 అండ్ 0, a రాసుకోవచ్చు. ఏ ఎంతనా m ప్లస్ n ఇంటూ x1 బై m. క్లియర్. 0. నెక్స్ట్ ఏంటి 0, a 0, ఇక్కడ ఏంటి m ప్లస్ n y1 బై n. క్లియర్. పాయింట్స్ ఎలాగ వచ్చాయి అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, మన కండిషన్ ఇచ్చిన క్వశ్చన్లో ఏపీ ఈజ్ టు పీబీ అన్నాడు. ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు. సో నేను ఇక్కడ ఫార్ములా ఏంటి, ఏపీ ఈజ్ టు పీబీ అని ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ x1 ఈజ్ టు x1 మైనస్ 0. అంటే మనకి ఏంటి, పీ పాయింట్ మాత్రం అడిగాడు క్వశ్చన్లో. క్లియర్. పీ పాయింట్ మాత్రం అడిగాడు. పీ పాయింట్ అంటే ఇక్కడ ఎక్స్ అని అర్థం, అంటే ఈ పాయింట్.
క్లియర్. ఇప్పుడు చూడండి ఎక్స్ అంటే ఏంటి, ఎం ప్లస్ ఎన్ బై ఎం ఇంటూ x1 మైనస్ x1 0. క్లియర్. అర్థం కదా. ఏ పాయింట్ ఇది తీసుకోవాలి, ఇది ఎందుకు తీసుకోలేదు అంటే ఓన్లీ పీ పాయింట్ మాత్రం అడిగాడు క్వశ్చన్లో. సో అందుకే ఈ వాల్యూ మాత్రం తీసుకోండి. క్లియర్. సో నెక్స్ట్ చూడండి ఎం ఇంటూ x1 mx1 ప్లస్ ఎన్ ఇంటూ x1 nx1 మైనస్ ఎం ఇంటూ x1 mx1 ఈజ్ టు ఎం ఇంటూ x1 m. అర్థం కదా. ఈ స్టెప్ అలాగ వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ప్లస్ x1 మైనస్ mx1 ప్లస్ mx1 మైనస్ mx1 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ మనకి ఇంకేం మిగిలాయి, nx1 ఈజ్ టు x1 m అనేది మిగిలింది. ఈ రెండింటి నుంచి x1 క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏం ఏందన్నా n ఈజ్ టు m. క్లియర్. మన క్వశ్చన్లో ఏం చూపించమన్నాడు, ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. చూడండి ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ n ఈజ్ టు m వచ్చిందంటే కాన్స్టెంట్ అని అర్థం. క్లియర్. అర్థం చేయనా. సో మా క్వశ్చన్లో ఏమడిగాడు, ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, మనం అది ప్రూవ్ చేసాం. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.